హరే కృష్ణ. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరమే బిజిలీ మహాదేవ్ మందిరం. ఎవరైతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మందిరాలను దర్శించాలనుకుంటారో, లేకపోతే కుల్లు మనాలి ఎవరైనా వచ్చారనుకోండి ట్రావెలింగ్ కోసం, అలా తిరుక్కోవడం కోసం కంపల్సరిగా దర్శించవలసినటువంటి మందిరమే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి బిజిలీ మహాదేవ్. బిజిలీ అంటే హిందీ భాషలో బిజిలీ అంటారు, తెలుగు భాషలో పిడుగు అనేసి అర్థం. బిజిలీ మహాదేవ్ అంటే పిడుగు శివుడు అనేసి అర్థం. ఆశ్చర్యం! ఇటువంటి మందిరం గురించి మన ఆంధ్రాలో మనం ఎక్కడా కూడా వినలేదు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు ఇలాంటి మందిరం. అంత అద్భుతమైనటువంటి మందిరం, చాలా అందంగా ఉంటుంది. పిడుగు శివుడు అని ఎందుకు వచ్చిందంటే, భగవంతుడి యొక్క విగ్రహం మీద పిడుగు అనేది పడుతుంది. ఆ పిడుగు పడడం వల్ల ఆ శివలింగం అనేది అనేక ముక్కలుగా మారిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా అయిపోతుంది. అలా ముక్కలు అయిపోయిన తర్వాత మందిరాన్ని ఆఫ్ చేసి దర్శనం ఎవరికి ఇవ్వకుండా లోపల ఉన్నటువంటి పూజారులు ఆ యొక్క శివ విగ్రహాన్ని వెన్నతో అతికిస్తారు. అసలు వెన్న వేడి కరిగిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వెన్నతో మనకి శివలింగాన్ని కలపడం అనేది మనం చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ వాతావరణం. ఇప్పుడు మనం చూస్తున్నది వంటశాల. భగవంతుడికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా వంట అనేది పెడతారు. ఆరంభంలోనే అతిపెద్ద డమరు త్రిశూలం అనేది కనిపిస్తుంది. అలా దాటుకుంటూ వెళ్తే ఒక పెద్ద చెట్టు వస్తుంది. అక్కడ అనేక రకాలైనటువంటి పూజా దేవతా వృక్షాలు, ఇంకా చిన్న శిల్పాలు ఉంటాయి. ఆరంభంలో మనం చెప్పులు తీసివేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నదే బిజిలీ మహాదేవ్ మందిరం. చాలా అద్భుతమైనటువంటిది. మనాలిలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి మందిరం ఇది. హిడింబా మందిరం తర్వాత ఈ మందిరం ద్వితీయ స్థానంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇంకా మందిరం లోపల చూసినట్లయితే చూడండి, ఎంత అందంగా ఉన్నాడు శివుడు. వెన్నతో పూయడం వల్ల ఆ రంగుతో ఉన్నాడు. చాలా అందంగా భగవంతుడిని అలంకరించడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి బిజిలీ మహాదేవుడు. ఈ బిజిలీ అంటే పిడుగు 12 సంవత్సరాలకి ఒకసారి ఎందుకు పడుతుందంటే, భక్తుల్ని అనుగ్రహించడానికి అనే విధంగా ఆ పిడిగంట ఈ శివలింగం దగ్గరికి వచ్చి పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అతిపెద్ద స్తంభం ఇది. ఈ స్తంభం ఆ పిడిగిని ఆకర్షిస్తుందంట. ఆకర్షించి ఆ శివలింగాన్ని అనేక ముక్కలుగా అయ్యేటట్లు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దివ్యమైనటువంటి బిజిలీ మహాదేవు, పిడుగు దేవుడు, పిడుగు శివుడు పార్వతీ నది ఇంకా వ్యాస నది, ఈ 2 నదులకి మధ్యన ఉంది. ఈ 2 నదులకి మధ్యన ఉండడం వల్ల అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. మహా ఋషులు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం అనేది జరిగింది. చాలామంది భక్తులు, చాలామంది భక్తులు ఈ మందిరానికి వచ్చి దర్శించుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది. ఇంకా ఈ మందిరానికి ఎలా చేరుకోవాలంటే, మనం కుల్లు మనాలి ఎవరైతే వస్తారో ఆ కుల్లు అనేటటువంటి బస్ స్టాండ్ నుంచి మనకి 1.5-2 గంటలు పడుతుంది టైము. ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ చిన్న రోడ్డు అవ్వడం వల్ల మనం చేరుకోవడానికి కొంచెం బస్సులో వెళ్ళవలసి వస్తుంది. యాపిల్ తోటలు ఇవన్నీ దాటుకుంటూ నడవలసి వస్తుంది. కొంచెం దూరం, ఒక 3 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. దానికి 1.5 టైం పడుతుంది. ఈ విధంగా 1.5 నడవలసి వస్తుంది. ఎవరైతే కారులో వస్తారో వాళ్ళు కొంచెం తక్కువ నడవలసి వస్తుంది. ఎవరైతే బస్సులో వెళ్తారో వాళ్ళు కొంచెం ఎక్కువ నడవలసి వస్తుంది. ఎందుకంటే బస్సు మేధ స్థానానికి చేరుకోదు. కారులో వెళ్ళే వాళ్ళు చాలా మేధ స్థానానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి 45 నిమిషాలు, ఒక 30 నిమిషాల్లో వాళ్ళ మీద చేరుకుపోవచ్చు. బస్సులో వెళ్ళే వాళ్ళు 1 గంట సేపు పడుతుంది. ఫాస్ట్గా నడిచేవాళ్ళు, మెల్లిగా నడిచేవాళ్ళు 1.5 సేపు పడుతుంది. ఎందుకంటే 3 కిలోమీటర్లు కొంచెం హైట్లో ఉంటుంది. హైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఫ్లాట్గానే ఉంటుంది అనమాట.
కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చేటప్పుడు దారిలో ఏమైనా తినడానికి కావాలంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రతిరోజు కూడా బండారా ఉంటుంది. వచ్చే భక్తులందరికీ కూడా భోజనాలు అనేవి కంపల్సరీగా పెడతారు వీళ్ళు. అక్కడ పూరీలు ఉంటాయి. నేను వెళ్ళేసరికి పూరీలు వండారు. ఒక 4 రకాలైనటువంటి కూరలు, ఇంకా స్వీటు ఖీర్ అనేది వండినారు, క్షీరన్నము. ఆ క్షీరన్నం పూరి కలిపి తినొచ్చు. తర్వాత రాజ్మా, శనగలు, వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఇలాంటివే తింటారు కాబట్టి వాళ్ళ భోజనం మాత్రం మనకి దొరుకుతుంది, కడుపు నింపుకోవచ్చు. ఇంకా దారిలో అవి నచ్చకపోతే న్యూడిల్స్ తినాలి, చైనీస్, వెస్ట్రన్ ఫుడ్ తినాలంటే చాలా షాపులు ఉంటాయి, మార్గ మధ్యంలో ఉంటాయి, గుడికి దగ్గరలో కూడా ఉంటాయి. ఎవరికి ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా తినుకొని భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం తీసుకోగలం. అదనమాట. ఎవరైతే ఇక్కడికి వస్తారో వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ అయినా ధ్యానం చేసి లేకపోతే జపం చేసి ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదాల్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మహాదేవుడు అంటే అశుతోషుడు అని పేరు కూడా కలిగి ఉన్నాడు. అంటే అడిగిగానే వరాలు ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన చిన్న సేవ చేసినా సరే ఆనందించబడతాడంట శివుడు. అందుకే ఈయనకి అశుతోషుడు అని పేరు అనేది వచ్చింది. మనం చూడొచ్చు ఎంత దివ్యంగా స్వామివారు ఉన్నారు. చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదో కొంత వైబ్రేషన్స్ మీ హృదయానికి తగలడం అనేది జరుగుతుంది. అంత బాగుంటుందన్నమాట. కాబట్టి హిమాచల్ వచ్చేవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించవలసినటువంటి ట్రిప్ ఇది. కాబట్టి బిజిలి మహాదేవ్, పిడుగు దేవుడు అద్భుతం. నేను ఎప్పటి నుంచో వింటూ ఉన్నాను, ఎలాగైనా సరే ఈ పిడుగు దేవుడు ఏంటి, పిడుగు పడ్డం ఏంటి, శివుడు ముక్కలు కావడం ఏంటి, మళ్ళీ వెన్నతో అతికించడం ఏంటి అని ఆశ్చర్యంగా అనిపించేది. ఎలాగైనా సరే దీన్ని దర్శించుకోవాలనేసి అనుకున్నాను. హిమాచల్ టూర్లో దీన్ని కవర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మీరు కూడా కంపల్సరిగా ఈ మందిరానికి వచ్చి ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులను తీసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.